హాయ్ అండి, వెల్కమ్ టు మన వెజ్ ఫుడ్స్. ఈరోజు వెజ్ ఫుడ్స్లో ఒక హెల్దీ అయిన రెసిపీని చూసేద్దాం. అదేమిటంటే కీర దోశ చపాతి. మనం ఎప్పుడు కీరకాయలు తెచ్చుకొని సలాడ్స్ అలాంటివి చేసుకుంటుంటాం కదా. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గాను ఎంతో టేస్టీగాను ఉండే ఈ చపాతీని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల దాకా మిరియాలు, ఒక 3 స్పూన్ల జీలకర్ర వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా అయితే పొడి చేసుకోవాలి. చాలా ఫైన్గా అయితే ఉండాలి. చూసారు కదా, ఈ మాదిరి అయితే ఉండాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసి ఒక కీర దోసకాయని తీసుకొని దాని మీద తోలుని పీల్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరి పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బేసిన్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇందులో ఒక అరలోటా దాకా నీళ్ళను కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి జీలకర్ర మిరియాల పొడి, అలాగే తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ వాము వేసుకొని అందులో 3 కప్పుల దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటినన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లో కడిగినటువంటి నీళ్ళను కూడా వేసుకుంటూ చపాతీ డో లాగా రెడీ చేసుకోవాలి. నీళ్ళు మనం చూసుకుంటూ వేసుకోవాలి, మరీ పల్చన కాకూడదండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని సాఫ్ట్గా వచ్చేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని ఒక అరగంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తాం. చూసారు కదా, పిండి ఎంతో సాఫ్ట్గా ఉన్నదో, చేతికి కూడా అంటటం లేదు. అంత సాఫ్ట్గా రెడీ అయినది మనం రెడీ చేసుకున్నటువంటి ఈ చపాతీ బ్యాటర్. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరి చేసుకున్నామంటే మన చపాతీలన్నీ ఒకే సైజులో ఈవెన్గా వస్తాయి. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని తీసుకొని మనం చేసుకున్నటువంటి ఈ బాల్స్ని చిన్న సన్నవిగా చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి. ఈ వీడియోని చివరి దాకా చూసి ఎలా వచ్చింది అనేది కమెంట్ రూపంలో తెలపండి. మనము ఈ చపాతీలు రెడీ చేసుకునే లోపల స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టి మీడియం ఫ్లేమ్లో దాన్ని వేడి చేసుకోవాలి.
పెనం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి చపాతీలను వేసుకొని రెండు పక్కల కొద్దిగా నెయ్యిని వేసుకొని, నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. నూనె ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, అలాగే కూడా కాల్చుకోవచ్చు. అలా రెండు పక్కల కాల్చుకోవాలి. ఇలా మనం అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన చపాతీల్ని ఆలు కుర్మాతో కానీ టమాటో కర్రీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి.